ఏ కాకులో ఏం రావు మాయ్, గోళ్ళ కడుతున్నావు. ఇప్పుడు ఇది కామెడీ గోళ్ళ కడుతుంది. ఎన్నో కనుక్కొని అన్ని ఎరిగి మాయ్. నాకా ఇప్పుడు 41 42 వచ్చిందా? 47 వచ్చింది. 47 వచ్చింది. అదేది మా అన్నకి నాకు 4 సంవత్సరాలు తేడా అయితే వాడికి 7 వస్తే నాకు మళ్ళీ అమ్మని అడుగు. నీకు 42 అయిపోయి 43 వచ్చిందమ్మా. అది నన్నైతే ఎంత కాడ పెద్ద చేయండి. మీకు వయసులు తగ్గుతా ఉంటే మాకు పెరుగుతా ఉంటాయి. ఎవరు తగ్గించుకున్నారంట ఇప్పుడు? 47 పెట్టాలకి నిండిపోతుందిగా. అయ్యో మరి వాడేందమ్మా సినిమా షూటింగ్ చేశారు. నవ్వు కళలో నీళ్ళు వస్తాయి. కాపయ్యా అరే పాట పెట్టండి రావటి. పెట్టాలి పెట్టమ్మా. 2 నిమిషాలు ఉన్నాయి. ఎందుకు బాబు టైం ఉంది. అయిపోయిందిలే అయ్యా. అవలా అవలా 2 నిమిషాల్లో అది గారిపోద్ది. కేక్ ఊదేలోపు అయిపోయింది 2 నిమిషాలు. ఇంకా కాదు. కానీ అమ్మలే పుట్టినరోజు ఏదైనా చేసేది చేసేది లేదు. అమ్మలే సంవత్సరం అనుకున్నాం ఇదే లాస్ట్ అని. ఎందుకు అనుకుంటా మన దగ్గర ఉన్న రోజు చేస్తామండి. ప్లాన్ పెట్టించుకుందాం. మెమ్మడ కడుగా ఉంటాం. మన దగ్గర ఉన్నప్పుడు చేస్తాం. మెమ్మడ కడ కదా ఉంటున్నా. అది మా అమ్మ చేస్తుంది. అవి ప్లాన్ చేస్తుంది. మోకాలు మీద కేక్ పడింది లేనిపోయింది. కట్ చేయక లాక్కొని తినాలి అన్నట్టు మీ వదనికి అంత ప్రేమ. మా ఫోటో ఒకసారి రామా అయిపోయిందమ్మా. ఊదేసరికి అయిపోయింది. ఆగమ్మా. అమ్మా ఎలాగోమ్మా గంట ఎదుగుతాయి. కాదు కాదు ఆగ. చేసేటప్పుడు ఆ గ్యాప్ హ్యాపీ బర్త్డే టు యు. మామూలుగా చెప్పు. ఉంగరాలు అవుతున్నట్టుంది. వెలిగించు వెలిగించు. చెప్పమను చేయమా. నువ్వు చెయ్యి. లేట్ అయితే వాళ్ళు వెలిగించుకుంటారులే. నువ్వు చేయవా? మహాపరిశుద్ధమైన తండ్రి, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తులు ప్రభా నీ వందనాలయ్యా. స్తోత్రాలు చెల్లించుకున్నాను. కుమార్తెని జ్ఞాపకం చేసుకున్నా. ఆయన 42 సంవత్సరాలు నీ కృపగలి నాస్తా కింద భద్రపరిచి ప్రభా ఇదిగో 43వ సంవత్సరంలో ఆయన ప్రవేశపెట్టినందుకు వందనాలు. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆయన కుమార్తెకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. సంవత్సరాది మొదటి సంవత్సరం అంతవరకు నా కనుదృష్టి మీ మీద ఉంచుతానని చెప్పిన దేవుడు అయ్యా నీ కనుదృష్టి కుమార్తె మీద ఉంచమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు అయ్యా. నీ రక్షణతో అలంకరించి కుమార్తెను ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో తండ్రి నీకే వందనాలు చెల్లించుకున్నాను. బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. ఎందు భయము భక్తి కలిగిన ఆత్మ దయచేయమని అడుగుతున్నాను. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా నీకే వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. తన బ్రతుకు దినాలన్నీ నీకు నమ్మకంగా అనుగ్రహించమని అయ్యా కుమార్తె నీ మీదతో తృప్తిపరిచి నీ మహిమ పొందుకోమని అయ్యా కుటుంబం మీద నీ ఆత్మ ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు నిత్యము నాయన నాయన నీ కాయగలిగిన హస్తాల కింద భద్రపరచమని ఏస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఉన్నా లేకపోయిందండి. ఏంటో అదే పని ప్రదక్షిణలు ఏమైనా చేస్తున్నాం ఏంటి? ఫేస్ కనబట్లా రెడీగా ఉంది. ఊదినందు కదా జల్లు కాలిపోయినట్టు. అదేంది రైట్ క్రై పౌడర్ తిన్నట్టు పైన కాదు నువ్వు కాదు అన్నయ్య ఫస్ట్. ఏం పాట ఏమైనా పెట్టుకోరా? హ్యాపీ బర్త్డే టు యూ. ఫోన్లో పెట్టాము.
కానీ ఏయ్ ఫోటోలు ఉంది దాంట్లో. రండి పెడతా. నువ్వు కాదు నీకు పెట్టాలి. మీదికి పెట్టమ్మా. ఆన్ చేసి అరే ఆన్ ఏ, ఆన్ చేసిరా చేద్దాం. చెవుడు చెవుడు కాదు బలుపు జింగిల్ బెల్. అరే ఫోటో తీస్తా ఆన్ చేసిరా వీడిగా మళ్ళీ అందుకే ఆగండి. తినండి, తినండి. ఇది కొడితే ఫోటో వచ్చింది. ఓకే రండి మామయ్య, పెట్టండి. కొంత పోల కూడా రండి. ఒక్కొక్కరికి పెట్టండి. అమ్మ ఏంటంటేనమ్మా కొంచెం అది. కట్ చేసినట్టు ఉండాలి కదా అందుకు. చాలండి. ఆయన అంతేలే. మరీ ఎక్కువ అయితే మళ్ళీ అంటిస్తారు దాన్ని. మీ ఇద్దరు ఆపుతారా అసలు? సరే సరే. అబ్బో ఏం నేను కట్ చేస్తున్నా. ఏం నా చెయ్యి ఏం బాధ. నువ్వు ఫస్ట్ ఆల్రెడీ పోయించుకున్నావు అయిపోయింది. అవి ఏదమ్మా. దేవుడు, పో, పో. అమ్మది వెళ్దామా. మీరు వెళ్ళండి, వీడియోగ్రాఫర్ గారు నేను తీస్తాను. నవ్వకండి. మాయ నేను కట్ చేసినప్పుడు నీట్గా రాలా? హలో